హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మన ఆడవాళ్ళకి ఇంట్లో ఎన్నెన్నో పనులు ఉంటాయి కదా! అలాగ ఉన్న పనుల్లోని నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చొప్పున మధ్యాహ్నం చేసుకున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసుకొని అడ్జస్ట్ చేసుకున్నా. అన్నీ ఒకే రోజు చేసేస్తే మనకు కొంచెం నీరసం వచ్చేస్తది. అలా కాకుండా రోజుకొక పని చేసుకున్నా సరిపోతది. అలాగని నేను ప్రతిరోజు చేయాలని ఏం లేదు. నేను కొన్ని పనులైతే వదిలేసుకున్నాను చాలా రోజుల నుంచి. వాటిని ఒక్కొక్క మధ్యాహ్నం ఎలా చేసుకున్నానన్నది ఈ వీడియో. అయితే ఒకరోజు నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామనేసి ఫ్రిడ్జ్‌లో డోర్స్ అన్నిటిని తీసేసి, దానిలో ఉన్న ర్యాక్స్ అన్నిటిని తీసేసి ముందుగా విమ్ లిక్విడ్ తోటి మామూలుగా సాఫ్ట్ స్క్రబ్బర్ ఉంటది కదా! స్పాంజ్ స్క్రబ్బర్‌తో క్లీన్ చేసుకొని ముందు కొంచెం ఎండలో పెట్టాను వాటర్ అన్నది డ్రైన్ అవ్వడానికి. తర్వాత ఫ్రిడ్జ్ లోపల మొత్తం క్లీన్ చేసేసి ఇంకా మొత్తం ర్యాక్స్ ఎక్కడివక్కడ స్టోర్ చేసుకున్నాను. అయితే ఫ్రిడ్జ్ ర్యాక్స్‌లోని నార్మల్‌గా ఫ్రిడ్జ్ ర్యాక్సే ఉండాలని లేదు. పేపర్ కవర్స్ అని ఇలాంటి పాలిథిన్ కవర్స్ కూడా మన ఇంటికి వస్తూ ఉంటాయి కదా! వీటిని ఎలాగో పడేసే కన్నా ఒకసారి ఇలా యూజ్ చేసేసుకొని పడేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. నేనైతే ఇలా చేస్తాను. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఫ్రిడ్జ్ ర్యాక్స్ ఉండకపోవచ్చు. అలాంటి టైంలో ఇలాంటి పేపర్ కవర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇలా పాలిథిన్ పెద్ద కవర్ తీసుకొని మంచిగా ఉన్నది తీసుకొని రెండో పక్కకి ఇలాగా 2 సైడ్స్ కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని నేను ఫ్రిడ్జ్ ర్యాక్‌లో వెజిటబుల్స్ ర్యాక్ ఉంది కదా! అందులో వేస్తున్నాను. ఎందుకంటే ఏవైనా కూరగాయలు గానీ, ఏదైనా పెట్టినా సంథింగ్ ఏదైనా స్ప్లిట్ అయిందనుకోండి, మొత్తం ఫ్రిడ్జ్ అంతా అవి మొత్తం మళ్ళీ క్లీన్ చేయలేం కదా! ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రం ఇలా ఒక కవర్ పెట్టేసుకున్నామనుకోండి, పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఏదైనా క్లీన్ చేయాల్సొస్తే మొత్తం క్లీన్ చేయకుండా ఆ ఒక్క కవర్ తీసేస్తే సరిపోతుంది. అలాగే మా ఇంట్లో కొంచెం ఫ్రిడ్జ్ ర్యాక్స్ ఉన్నాయి. ఫ్రిడ్జ్ ర్యాక్స్ కోసం మ్యాట్స్ ఉన్నాయి. వాటిని మాత్రం ప్లేస్ చేసుకున్నాను. ఉన్న 3 అలా పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్‌లోనివన్నీ టేబుల్ మీద పెట్టాను ముందుగానే క్లీన్ చేసే ముందు. వాటన్నిటిని వాటి ప్లేసెస్‌లో సర్దేస్తున్నాను. ఫ్రూట్ బాస్కెట్, సంథింగ్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్ అలాగే వెజిటబుల్స్ ఉన్న వాటన్నిటిని ఎక్కడ వాటి ప్లేసెస్‌లో పెట్టేసుకుంటున్నాను. ఇక ఒక పని అయిపోతే చాలా హ్యాపీ కదండీ! ఎప్పటినుంచో లెఫ్ట్ అయిపోయిన పని ఒకేసారి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఫ్రిడ్జ్‌లో అలాగనే గ్రాసరీ మొత్తం పెట్టను. కొన్ని అవసరమైనవి ఫ్రిడ్జ్‌లో ఉండకపోతే పాడవుతాయి అన్నవి బ్రెడ్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, పెరుగు, లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అలాగే ఇంకా కారం ఒకటి, రాగి పిండి ఇలా బూస్ట్, హార్లిక్స్ ఇవి కూడా పెడతాను. ఎందుకంటే అవి గడ్డ కట్టకుండా ఉంటాయనేసి. ఫ్రిడ్జ్‌లో పెడితే మీరెప్పుడైనా చూడండి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి ఎప్పుడు తీసినా సరే. కానీ బయట పెడితే గడ్డ కట్టేస్తాయి. సో, ఫ్రిడ్జ్‌లో పెట్టి అవసరం ఉన్నవి మాత్రమే నేను ఫ్రిడ్జ్‌లో పెడతా. గ్రాసరీ మొత్తం పెట్టను. అలాగే బెల్లం ఒకటి కూడా పెడతాను. ఇక్కడితో ఫ్రిడ్జ్ ర్యాక్స్ అన్నవి మొత్తం క్లీన్ చేసుకోవడం, సర్దుకోవడం అయితే అయ్యింది. చాలా హ్యాపీగా ఉంది ఒక పని అయిందనేసి. మధ్యాహ్నం పూట ఊరికే ఉండకుండా ఇలా రోజుకొక పని చేసుకుంటే మన ఇల్లు ఎప్పటికప్పుడు నీట్‌గా, ఫ్రెష్‌గా, హ్యాపీగా ఉంటుంది. అలాగే నేను తర్వాత కూరగాయలు వెళ్ళి తీసుకొనొచ్చాను అదే రోజు. కూరగాయలు తెచ్చుకున్న తర్వాత ఇంట్లో ఉన్న పాలిథిన్ కవర్స్ తోటి అలాగే ఉన్న వాటితోటి అన్నిటిని సర్దేసుకుంటున్నాను. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు అన్నిటికి మూడికలు తీసేసి అలాగే టమాటీలు నేను 2 రకాలుగా తెచ్చుకుంటా. నేను తెస్తే మా హస్బెండ్ తెస్తే అన్నీ ఎర్రగా ఉన్నవి తెమ్మంట. నేను తెచ్చుకుంటే కొన్ని కాయలు లాంటివి, కొన్ని పళ్ళు లాంటివి 2 తెచ్చుకుంటా. కాయలు లాంటివి బయట ఉంచుతాను. పండు లాంటివి బాగా ఎర్రగా పండినవి మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. అలాగే మనం కూరగాయలు తెచ్చిన తర్వాత మన దగ్గర టిష్యూ ఉంటే టిష్యూ లేదా నాలా టిష్యూ లేని వాళ్ళు కూడా ఇలా కిందన న్యూస్ పేపర్ వేసేసుకొని మన కూరగాయలు అన్నవి పెట్టుకోవడం వల్ల ముఖ్యంగా లీఫీ వెజిటబుల్స్ లాంటివి ఇలా పెట్టుకుంటే వాటి నుంచి వచ్చే వాటర్ మొత్తం టిష్యూ పీల్చుకొని ఎక్కువ కాలం ఫ్రెష్‌గా వెజిటబుల్స్ ఉంచుతాయి. అంతే ఇంకేం కాదు. అలాగే ఎక్కడ వాటి ప్లేసెస్‌లో వాటిని పెట్టేసుకొని ఇంకా కూరగాయలన్నిటిని సర్దేసుకున్నాను. అలాగే మునక్కాయలను కూడా ఇలాంటి వేస్ట్ డబ్బాలు వస్తూ ఉంటాయి కదా! అలాంటి డబ్బాల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్ మొత్తాన్ని క్లీన్ చేశాక ఎక్కడో అక్కడ సర్దేసుకున్నాను. ఇంకా కూరగాయల సమస్య కూడా అయిపోయింది. మొత్తానికి ఫ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయింది. అలాగే మనం మధ్యాహ్నం పూటే ఖాళీగా ఉంటాం కదా! రేపటి వంట మార్నింగే క్యారేజెస్ ఆ హడావిడిలో ఉండేసి అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవాలనుకోండి చాలా చిరాకు విసుగొచ్చేస్తుంది. అలా కాకుండా ఏదైనా కంప్లీట్ అయిపోయిందనుకోండి గ్రాసరీ ఎప్పటికప్పుడు రీఫిల్ చేసుకున్నామనుకోండి పని కూడా రేపు వంట చేస్తున్నప్పుడు గాబరా పడకుండా తొందరగా చేసుకోగలము. అలాగే నేను కారం ఎప్పుడు ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఎందుకంటే కారం
కొంచెం తక్కువ వాడతాను నేను. అందరితో పోల్చుకుంటే మరీ ఎక్కువ వాడను. నేను కొంచెం తక్కువ వాడతాను. సో, ఎక్కువ కారం తెచ్చుకున్నప్పుడు ఇలాగా ఎక్కువ కారం అన్నది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. కారం ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల దాని ఫ్రాగ్రెన్స్, కలర్ 2 పాడవకుండా ఉంటుంది. ఒకసారి బయట ఉంచితే కొంచెం తేడా అయిపోయింది కారం. సో, అప్పటి నుంచి నేను కారం అన్నది ఫ్రిడ్జ్‌లోనే పెడుతున్నాను. అలాగే పప్పులు కూడా ఒక్కసారి అయిపోయినప్పుడు ఇలా మధ్యాహ్నం టైంలోనే ఏవుంటే అవి ఖాళీ అయినవన్నీ రీఫిల్ చేసుకుంటా. అలాగే పాతదాన్ని కలపకుండా ముందు ఒక చిన్న బౌల్‌లో వేసుకొని ముందు పాతది వాడడానికి అలా పెట్టేశాను. పురుగు పడితే మొత్తానికే తీసేస్తా, బానే ఉంది. అందుకే అయినా సరే మనకు కనబడింది ఏదైనా ఉంటది కాబట్టి అలా బౌల్‌లో వేసి ఉంచుకున్నా ముందు పాతది వాడడానికి. అలాగే మిగిలిన వాటిని కూడా అలాగే గాలికి వదిలేసినా అవి పాడైపోతాయి కదా! డీమార్ట్‌లో ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. పేపర్ క్లిప్స్ అదే ఎయిర్ టైట్ క్లిప్స్ వాటిని తీసుకొని ఉంచుకున్నాను నేను. వాటిని పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న వాటినన్నిటిని ఒక కబోర్డ్‌లో పెట్టేస్తున్నాను. అలాగే ఆయిల్ రీఫిల్ అయిపోయింది. ఆయిల్ కూడా రీఫిల్ చేస్తున్నాను. 1 లీటర్ వరకు సరిపోయిన ఒక డబ్బాలో వేసి కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటుంది కదా! అలా కట్ చేసి పెడితే ఎక్సెస్ ఆయిల్ అన్నది వచ్చేస్తుంది. దీన్ని కూడా నా కిచెన్‌లో పెట్టేసుకుంటున్నాను. ఇది నేను దోసలు గట్టా వేయాలి అప్పటికప్పుడే కర్రీస్‌లోకి యూజ్ చేయడానికి అలా వాడతాను. అలాగే ఎప్పటినుంచో ఈ వెజిటబుల్స్ ర్యాక్ కూడా క్లీన్ చేద్దాం అనుకున్నా. ఈ 3 టైర్ వెజిటబుల్ ర్యాక్ ఎప్పటినుంచో క్లీన్ చేద్దాం అనుకొని అలా వదిలేస్తున్నాను. సో, దీన్ని కూడా ఒక మధ్యాహ్నం పూట క్లీన్ చేద్దామని ఇంక తీసేసాను. తీసేసి ముందు వాటిలో ఉన్న కూరగాయలన్నిటిని తీసేసుకొని మళ్ళీ వేరే కొత్త న్యూస్ పేపర్స్ వేసేసి రీఫిల్ చేస్తున్నాను ఇక్కడ. అలాగే వెజిటబుల్ ర్యాక్ క్లీన్ చేసిన తర్వాత నేను పాలమీగడని 20 డేస్‌కి లేదా 25 డేస్‌కి ఈ బాక్స్‌లో నిండిన తర్వాత నెయ్యి తీద్దాం అనుకుంటాను. అలాగే ముందు రోజే నేను నెయ్యి తీద్దామనేసి వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. 1 లీటర్ బాటిల్‌తో ఐస్ వాటర్ పెట్టుకున్నా ఫ్రిడ్జ్‌లో. అలాగే పాలమీగడ మార్నింగే ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి బయట పెట్టుకున్నాను. మధ్యాహ్నం చేద్దామనేసి ఇలా మధ్యాహ్నం ఇది ఒకరోజు పెట్టుకున్నాను. పాలమీగడని 20 డేస్ పాటు ఇలా ఉంచుకొని ఒక బాక్స్‌లోని ఏ రోజైతే నెయ్యి తీద్దాం అనుకుంటానో ఆ రోజు మార్నింగే బయటికి తీసేసి సగం 2 పార్ట్స్‌గా చేస్తున్నాను. అంటే సగం ఒకసారి మిక్సీలో వేసేసి బ్లెండ్ చేస్తున్నాను. అయితే మీగడ రావాలంటే ముందు వెన్న బయటికి రావడానికి ఫాస్ట్‌గా కొంచెం వాటర్, టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని ఇలా పోసుగా వస్తే వెన్న అన్నది బయటకు వచ్చేసినట్టే. అలాగ వచ్చేసిన తర్వాత మళ్ళీ రెండోది కూడా అలాగే మిక్సీ పట్టేసుకొని అందులోనే 1 లీటర్ దాకా ఐస్ వాటర్ వేసుకుంటే మొత్తం ఐస్ వాటర్ వేయడం వల్ల వెన్న అన్నది పైకి తేలుతుంది. ఆ వెన్నని తీసుకొని 2, 3 సార్లు క్లీన్ చేసుకొని ఇంకా నెయ్యి అయితే తీసేసుకోవచ్చు అంతే.
ఇలా చూసారు కదా, ఇలాగ వాటర్ వేస్తాను. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత 1 లీటర్ ఐస్ వాటర్ వేసుకుంటే ఆ గొండి వెన్న అన్నది పైకి తేలిపోతుంది. ఇలా తీసేసుకొని వెన్నని నెయ్యి తీసేసుకుంటే అయిపోతుంది. ఇలా 20 డేస్‌కి 25 డేస్‌కి ఆ బాక్స్ నిండిపోతే ఒకరోజు అన్నది ఇలా నెయ్యి తీసుకుంటున్నాను. ఇలాగ రోజు మధ్యాహ్నం ఏదో ఒక పని చేసుకుంటే మన ఇంట్లో పనులన్నీ చకచకా అయిపోతాయి. వెన్నని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగితే బ్యాడ్ స్మెల్ అన్నది రాకుండా ఉంటుంది. 20 డేస్ ఉంచుతాం కదా, కొంచెం మంచి ఫ్రేగ్రెన్స్ రావడానికి 1కి 2 సార్లు కడుక్కుంటే చాలా బాగుంటుంది. అలాగే నెయ్యి చేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే, అంటే మనకి పసుపు అన్నది యాంటీబయోటిక్ అని విని ఉంటారు కదా, కొంచెం పసుపు వల్ల మంచి కలర్తో పాటు మంచిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆ నెయ్యి వల్ల వచ్చిన పెస్టిసైడ్స్ లాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. బ్యాక్టీరియా అన్నది పోతుంది. అలాగే చివరిలో కొంచెం యాలకుల పొడి వేయడం వల్ల కూడా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది నెయ్యికి. సో నెయ్యి తీసేటప్పుడు ఈ వెన్నలో కొంచెం పసుపు అలాగే కొంచెం యాలకుల పొడి వీలైతే వేసుకోండి. ఇంకా నెయ్యి తీయడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడితో ఇంకొక పని కూడా అయిపోయింది. చాలా హ్యాపీ. నెయ్యి తీసిన తర్వాత గిన్నెలన్నిటినీ కూడా వెంటనే తోమేసుకుంటే బెటర్. ఎందుకంటే నెయ్యి తీసిన వచ్చి గిన్నెలన్నీ చాలా జిడ్డుగా ఉంటాయి కొంచెం ఈ వెన్న వల్ల. సో వాటిని కూడా ఎప్పటికప్పుడు వెంటనే క్లీన్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. అలాగే మీలో ఎంతమందికి నెయ్యి తీసిన తర్వాత లాస్ట్లో వచ్చే గోదావరి అంటారు దాన్ని, అంటే నెయ్యి తీసిగా చివరన ఉంటుంది కదా కొంచెం పొడి లాంటిది, దాన్ని గోదావరి అంటారు. మీలో ఎంతమందికి దాంట్లో పంచదార వేసుకొని తింటారో నాకు చెప్పండి. అసలు మీకు తెలుసో లేదో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంకొక రోజు ఎప్పటి నుంచో ఐరన్ చేద్దాం అనుకుంటున్నాను బట్టలు. నా బట్టలన్నిటినీ ఐరన్ చేసుకుంటున్నాను. ఐరన్ చేసినప్పుడు మనం బట్టలన్నవి ఎందుకు ఐరన్ చేస్తామన్నది కూడా నాకు తెలిసినది చెప్తాను. ఒకటి, బట్టలు ఎక్కువ కాలం మన్నిగ్గా ఉండడానికి. అలాగే మనం కాస్ట్లీ బట్టలు పెట్టుకొని కొనుక్కుంటాం కాబట్టి, సో ఆ డబ్బులు మనం ఊరికనే వేస్ట్ చేయకుండా ఇలా ఐరన్ చేసుకొని ఉంచుకోవడం వల్ల మన బట్టలు ఎప్పుడు నీట్గా చక్కగా ఉంటాయి. అలాగే మనం వేసుకున్న డ్రెస్లోనే ఏదైనా ఉంటుందని అంటారు కదా, సో బట్టలు ఐరన్ చేసుకొని ఉంటే మనల్ని చూసేవాళ్ళు మనతో పాటు మన ముందు మన ఫేస్కి ఇస్తారనుకోండి, అలాగే మన డ్రెస్సింగ్కి కూడా ఒక వాల్యూ ఉంటుంది. అలాగే ఇలా ఐరన్ చేయడం వల్ల ఏంటంటే ఎలాంటి పురుగులు లాంటివి కూడా బట్టలకి పట్టకుండా ఎక్కువ కాలం బట్టలు అన్నవి నీట్గా ఫ్రెష్గా పాడవకుండా క్లాత్ అన్నది ఉంటుంది. అలాగే నేను ముందుగా ఉతికేసుకుని ఉంచుకున్న బట్టలన్నీ మామూలుగా మడత పెట్టేసి ఒక పక్కన ఉంచుతాను. ఐరన్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలాగ అన్నీ తీసేసి ఒకేసారి ఐరన్ చేసుకుంటా. ఒకేసారి ఒక వారానికి సరిపడా ఉన్నాయనుకోండి, వారం రోజులకు తగ్గట్టు ఆ డ్రెస్సెస్ అన్నీ తీసేసి ఒకేసారి ఐరన్ చేసేసుకొని మళ్ళీ కబోర్డ్లో పెట్టేసుకుంటా బీరువాలోని. ఇలా చేసుకుంటే ఎప్పటి పనులప్పుడు చాలా హ్యాపీగా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మన ఇంట్లో ఇన్ని పనులు ఉన్నాయి అనేసి మనం పెండింగ్ చేసామంటే తర్వాత అలా ఎక్కువైపోతాయి. అలా కాకుండా ఎప్పుడు పనులప్పుడు చేసేసుకుంటే ఇంట్లోని అన్ని పనులు అయిపోతే మనకి హ్యాపీగా ఉంటుంది. ఇక ఆ పనులన్నీ అయిపోయాక నెక్స్ట్ డే మా హస్బెండ్ క్యాంప్ నుంచి వచ్చారు. సో మా అత్తగారు ఇవన్నీ ఇచ్చారు. ఏటేటా అన్నది ఎలాగో వీడియో తీస్తున్నా కాబట్టి మీకు చూపిస్తున్నాను. వీటిని కూడా సర్దేసుకుంటే ఇంకొక పని అయిపోతుంది. ఒక డబ్బా తీసుకొని అందులోని కొంచెం తెచ్చుకున్న స్నాక్స్ అన్నిటిని నేను మీతో పాటే చూస్తున్నాను. ముందుగా అయితే జంతికలు ఇచ్చారు. ఆ జంతికలన్నిటిని ఇలా ఒక పెద్ద కంటైనర్లో వేసుకొని ముందుగా కిందన ఒక పేపర్ వేసుకుంటున్నాను. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే జిడ్డు అన్నది వస్తుంది కదా, అది పీలుస్తుంది అనేసి అలా వేసేసుకొని జంతికలన్నిటిని ఒక డబ్బాలో ఫిల్ చేసేస్తున్నాను. ఇంకా చివరిలోని కొంచెం గుండ అయిపోయింది. ఎందుకంటే విజయనగరం నుంచి తీసుకొచ్చారు కదా, అలాగా గుండ అయిపోయింది. నేను ఇంకా చాలా ఎక్కువ అవుతాయి అనుకున్నా, కానీ పర్వాలేదు కొంచెమే గుండ అయ్యాయి. సో వాటిని కూడా వేసేసుకొని ఆ డబ్బానైతే పెట్టేసుకుంటున్నాను. అలాగే కొంచెం జంతికలు ఎలా ఉన్నాయి అనేసి టేస్ట్ కూడా చేశాను. చాలా బాగున్నాయి. అలాగే ఇంకొక డబ్బాలోని బూరెలు తెచ్చారు. ఆ బూరెలను కూడా అలాగా ఒక డబ్బాలోకి వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఈ బూరెలని చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీలో ఎంతమందికి బూరెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మనము అప్పట్లో మన పెద్దలు చేసినంత బాగా వంటలు అయితే మనం ఎప్పటికీ చేయలేం. నేనైతే అసలకే చేయలేను. పిండి వంటలు అన్న వంట అస్సలకే రావు నాకైతేను. నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఉంది. మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటున్నాను.
అలాగే వామ్ పకోడీ తెచ్చారు. వాటిని కూడా ఒక డబ్బాలో వేసేసుకున్నాను. అలాగే ఇవి పప్పుండలు. ఇవి కూడా ఇంట్లో చేసుకున్నవే. బెల్లం పలుకులతోటి చేసినవి. కొంచెం నూలుపప్పు కూడా వేసి చాలా బాగా చేశారు. వాటిని కూడా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసేసుకున్నా. తెచ్చినవి అన్నీ కవర్స్‌తో తెచ్చారు కదా! అలాగే వదిలేస్తే కవర్‌లోకి కూడా జిడ్డు వచ్చేసి అంతేకాకుండా స్మెల్ వచ్చి పాడవుతాయి. తెచ్చినవి ఎలాగో కవర్స్ పాలిథీన్ అసలకే మంచిది కాదు కాబట్టి నా దగ్గర ఉన్న డబ్బాల్లో ఇలా రీఫిల్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ప్లాస్టిక్ కూడా మంచిది కాదు అంటున్నారు. అలాగని నా దగ్గర అన్ని గ్లాస్ జార్స్ లేవు. సో, ఉన్న వాటిని అలా అడ్జస్ట్ చేసేసాను. గ్లాస్‌లో ఉన్న వాటిని గ్లాస్‌లో, కొన్ని అలాగ ప్లాస్టిక్‌వే ఉన్నాయి నా దగ్గర ఎక్కువ. సో, వాటిని అలా పెట్టేసుకుంటున్నాను. అలాగే కొంచెం సున్నుండలు. ఇవి దిల్ పసంద్ మన రాజమండ్రిలో చాలా ఫేమస్. వీటిని కూడా మా హస్బెండ్ కొనేసి అలా దారిలో తెచ్చారు. సో, వీటిని కూడా ఒక డబ్బాలో పెట్టేశాను. అలాగే ఇవి కూడా పప్పుండలే. వీటిని ఆల్రెడీ స్టీల్ డబ్బాలు ఉన్నాయి కాబట్టి వీటిని కూడా అలా ఉంచేశాను. ఇవి ఇంకా పప్పు చేగోడీలు. వీటిని కూడా ఒక డబ్బాలో వేసేసుకుంటున్నాను. అలాగే పలాస జీడిపప్పు తీసుకొనొచ్చారు. అక్కడ పలాస జీడిపప్పులో చాలా ప్రైస్ తక్కువ అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అందుకే దాన్ని కూడా ఒక పక్కన పెట్టేశాను. అలాగే కొంచెం పసుపు, అలాగే ఇవి 2 ఆవకాయలు. పసుపు మా అత్తయ్య గారు ఆడించి పెడతారు. ఆ పసుపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అవసరమైనంత బయటికి తీసుకొని వాడతాను. పసుపు కొంచెం వేస్తే మంచి ఫ్రేగ్రెన్స్‌తో పాటు మంచి కలర్ వస్తుంది. చిన్న పసుపు వేస్తే సరిపోతుంది వంట మొత్తానికి, అంత బాగుంటుంది పసుపు. అలాగే ఇవి గులాబీ పువ్వులు. వీటిని కూడా ఒక డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. చేసినంత ఫాస్ట్‌గా, వాళ్ళు చేసినంత చక్కగా మనమైతే చేయలేము. నాకైతే అసలకే రావు. నాకు కూడా పిండి వంటలు నేర్చుకోవాలని ఉంది. మెల్లమెల్లగా నేర్చుకుంటూనే ఉంటున్నాను. ఇంకా అన్నీ సర్దేసిన తర్వాత అన్నీ వాటి ప్లేసెస్‌లో పెట్టేసి ఈ కవర్స్ అన్నీ పడేశాను. ఇంకా తెచ్చుకున్న వాటన్నిటిని నేనొక్కదాన్నే తినేసాను కదా! సో, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి అలాగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మా నైబర్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాను. అలాగ తెచ్చినవన్నిటిని సర్దేసుకున్న తర్వాత ఒక కంచంలో వేసుకున్నాను. ఏమేమి చేశాను అన్నది ఈ కంచంలో వేశాను. చూసేయండి ఏమేమి తెచ్చారన్నది. మొత్తానికి అన్నీ సర్దేశాను. వాళ్ళు మధ్యాహ్నం పూట అలాగని రోజు పడుకోకూడదని అనట్లేదు. ఫ్రీగా ఉన్న టైంలో మాత్రం ఎంతో కొంత పని చేసామనుకోండి, మన ఇంట్లో పనులన్నీ చకచకా అయిపోతాయి. ఇది ఈరోజు పెండింగ్ ఉంచామంటే రేపటికి ఆ 2 కలిపి డబల్ అయిపోతాయి. సో, ఎప్పటి వరకు అప్పుడు చేసేసుకొని పెండింగ్ లేకుండా పని చేసుకుంటే ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. ఇంకా ఫ్రీగా ఉంటాము. నేనైతే పనులన్నీ అయితే అయిపోతాయి. రోజుకొక సినిమా కూడా చూస్తూ ఉంటాను. ఇంకా అన్నిటిని నైబర్స్ కోసం అనేసి ఇలా ఒక కంచంలో వేసేసి సర్దేశాను. అదేండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా పాత వీడియోస్ కూడా వీలైతే చూసి నా ఛానల్ని నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.